వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాదేవ్పూర్ కాలనీలో సొంత ఇంట్లోనే దొంగతనం చేసిన వ్యక్తిని నిర్మల్ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక మహాదేవ్పూర్ కాలనీ నివాసం ఉండే అనితారాణి సోఫీనగర్లో గవర్నమెంట్ స్కూల్లో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో భాగంగా ఆమె బైక్పై వెళ్లింది. సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలించగా ఆమె భర్తే దొంగతనానికి పాల్పడ్డట్టు గుర్తించారు. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని నుంచి 3,20,000 నగదు, 6 తులాల వెండిని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక మాదేవ్పుర కాలనీలో తన సొంత ఇంట్లోనే దొంగతనమైందని చెప్పి అనిత, గవర్నమెంట్ ఉద్యోగంగా పనిచేసేటువంటి అనిత ఆ రోజు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దరఖాస్తు ఇచ్చిన తర్వాత మన పోలీస్ టీము, క్లూస్ టీము వారి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నేర స్థలాన్ని వాటిని పరిశీలించి ఆ రోజు చూడడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా మనం అనలైజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత వాళ్ళ భర్తనే సావులే శివ అనే వ్యక్తి వాళ్ళ భర్తనే ఇంట్లో ఉన్నటువంటి 8 తులాల బంగారాన్ని మధ్యాహ్నం సమయంలో తీసుకొని దొంగతనం చేసుకొని పోయినాడని చెప్పి మనకు తెలిసింది. తర్వాత అటు వ్యక్తిని పట్టుకొని విచారించగా అతను అటు నేరాన్ని ఒప్పుకొని దొంగిలించినటువంటి బంగారాన్ని 8 తులాల బంగారాన్ని చూపించడం జరిగింది. ఆ వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. కావున ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా హోటళ్ళ వద్ద కానీ, వారి ఇంటి ముందు కానీ, అదేవిధంగా వ్యాపార సముదాయాల వద్ద కానీ సీసీ కెమెరాలను పెట్టుకున్నట్లయితే ఈ నేరాలని అరికట్టడంలో చక్కగా అవి మాకు పనికొస్తాయి. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో కూడా అవి చక్కటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సీసీ కెమెరాలని వారి సముదాయాల్లో కానీ, హోటల్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.